హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి, ఇంకా హెయిర్ ఫాల్ని మనం స్టాప్ చేయడానికి ఏమేం చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు హెయిర్ ఫాల్ని స్టాప్ చేయాలి అంటే అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవాలి. హెయిర్ ఫాల్ అవడానికి మనకి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం ఇంటర్నల్గా ఒక మంచి డైట్ని కనుక తీసుకుంటే, అంటే ఎక్కువగా ఫైబర్, ఇంకా ప్రోటీన్స్, ఇంకా ఐరన్ ఉన్న ఫుడ్ని కనుక తీసుకుంటే మనం మంచిగా మన హెయిర్ ఫాల్ని స్టాప్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువగా వాటర్ తీసుకోవడం, సరైన టైంకి పడుకోవడం, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనం హెయిర్ ఫాల్ని స్టాప్ చేయొచ్చు. సో ఇవన్నీ చేస్తుండగా కూడా మనం ఎక్స్టర్నల్గా కూడా మన హెయిర్ రావడానికి ఏంటంటే, మనం ఏమన్నా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేసినా కానీ, లేదంటే ప్రాపర్గా వాటిని కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ, క్లీన్ చేసుకోకపోవడం వల్ల కానీ, లేదంటే ఏదైనా మెడికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. లేదంటే ఏదైనా డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ థైరాయిడ్, ఇంకా డయాబెటీస్, ఇలాంటి పేషెంట్స్లో కూడా మనకి ఎక్కువగా పీసీఓడీస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి పేషెంట్స్లో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ కేసెస్ని ఎగ్జంప్షన్ చేస్తూ, ఒకవేళ మనం సరైన ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే, మనం నీట్గా దాన్ని కండిషన్ చేసుకొని కొన్ని ప్యాక్స్ ద్వారా కానీ, లేదంటే కొన్ని ఆయిల్స్ ద్వారా కానీ ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు ఏ హెల్త్ డిసీజ్ లేదు, మెడికేషన్స్ మీద లేరు అని అనుకుంటే, ఓన్లీ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, లేదంటే మీరు కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు, లేదంటే సరిగ్గా కేర్ తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మాత్రం దీన్ని తప్పకుండా మనం స్టాప్ చేయొచ్చు. సో దాన్ని స్టాప్ చేయడానికి మనం ఎక్స్టర్నల్గా మంచి కేర్ అనేది తీసుకోవాలి. మనకి ఎక్కువగా ఆయిలింగ్ చేసుకుంటూ ఉండడం, అండ్ షాంపూస్ అవి యూజ్ చేసేటప్పుడు కూడా మంచి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడం, అండ్ ఏదైనా ప్యాక్స్ని అప్లై చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో నార్మల్గా మనకి హెయిర్ ఫాల్ని స్టాప్ చేసుకోవడానికి ఇంట్లోనే మంచి ప్యాక్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒక ప్యాక్ గురించి చెప్తాను. హెయిర్ ఫాల్ని ట్రీట్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ అంత కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. లేదు మీ హెయిర్ ఇంకొంచెం లాంగ్గా ఉంది అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కోకోనట్ ఆయిల్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా స్క్వీజ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ జ్యూస్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్ని బాగా గ్రేట్ చేసుకొని నీట్గా దాని జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. అలా రిమూవ్ చేసుకున్న జ్యూస్ని కూడా ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ అనేది మన హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుందండి. హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడానికైనా కానీ, లేదంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికైనా కానీ ఆనియన్ చాలా బాగా పనిచేస్తుంది. ఆనియన్ జ్యూస్ అనేది డాండ్రఫ్ని ట్రీట్ చేస్తుంది, లేదంటే మన స్కాల్ప్ని నీట్గా క్లీన్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, అండ్ రూట్స్ నుంచి కూడా మన హెయిర్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది అనమాట. రాలకుండా, బ్రేక్అవుట్స్ అవ్వకుండా, స్కాల్ప్లో డాండ్రఫ్ రాకుండా కూడా ఈ ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ అనేది మన స్కాల్ప్ని డ్రైగా ఉంచకుండా మాయిశ్చర్డ్గా ఉంచడానికి అండ్ కండిషనింగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అనేది. ఇంకా విటమిన్ ఈ ఆయిల్ ఇందులో మనం మిక్స్ చేసాం కాబట్టి, విటమిన్ ఈ ఆయిల్ అనేది మన స్కాల్ప్ని కానీ, హెయిర్ని కానీ స్ట్రాంగ్గా చేయడానికి, రూట్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. విటమిన్ ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి చాలా మంచి కండిషనర్ ఇస్తుంది, అండ్ హెయిర్ అనేది మనకి రాలకుండా కాపాడుకోవడానికి ఈ విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఆయిల్ని మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఈ ఆయిల్ని మీరు స్కాల్ప్ మొత్తానికి, ఇంకా హెయిర్ లెంత్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ హెయిర్ అనేది మంచిగా నీట్గా కండిషనర్ అవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలా అప్లై చేసుకొని ఒక 1 to 2 hours పాటు ఉంచుకోవాలి. తర్వాత మీ హెయిర్ని మీరు నార్మల్గా షాంపూతో ఇంకా కండిషనర్తో వాష్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ అనేది మీరు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేయొచ్చు. సో ఇలా కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీ హెయిర్ ఫాల్ని మీరు స్టాప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల, ఇంకా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల, లేదంటే మన హెయిర్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల హెయిర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంట్లోనే మనం చిన్న హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతూ ఈ హెయిర్ని రాలకుండా తగ్గించుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీ హెయిర్ని రాలకుండా కాపాడుకోవడం కోసం కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఈ ఫస్ట్ రెమెడీ వచ్చేసి హెయిర్ సెరమ్. ఈ హెయిర్ సెరమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాలి అలోవెరా జెల్, బాదాం ఆయిల్,
విటమిన్ ఈ క్యాప్సూల్స్, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ బాదం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని ఒక 3 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఇది సెరం కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఎక్కువగా ఆయిల్ని ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఎక్కువగా తీసుకోవచ్చు. అలోవెరా జెల్ని కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాగా క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ హెయిర్ సెరమ్ని మీరు ఆయిలింగ్ చేసుకున్న తర్వాత కానీ లేదంటే షాంపూ చేసుకునే ముందు ఈ హెయిర్ సెరమ్ని అప్లై చేసుకోవాలి. ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసాం కాబట్టి అలోవెరా జెల్ అనేది ఇది హెయిర్ని బాగా మాయిశ్చర్గా ఉంచి అది మేనేజబుల్గా ఇంకా ఫ్రీజీగా ఉండకుండా బాగా హెల్ప్ చేస్తుంది. అలోవెరా జెల్ని యూజ్ చేయడం వల్ల అది మీ హెయిర్ అయితే ఏదైతే డ్యామేజ్గా ఉంటుందో దాన్ని రిపేర్ చేసి నీట్గా స్మూత్గా ఇంకా సాఫ్ట్గా ఉంచడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేసాం కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ అనేది మీ హెయిర్ అనేది రాలకుండా ఆపేసి దాన్ని కొత్త హెయిర్ గ్రోత్ ప్రమోషన్ కూడా ఇది చేస్తుంది. విటమిన్ ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల అది మీ హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రాంగ్గా ఉంచడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం టీ ట్రీ ఆయిల్ని యూజ్ చేసాం కాబట్టి టీ ట్రీ ఆయిల్ అనేది మీ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ని, ఇచ్చీనెస్ని యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇచ్చీనెస్ని, డాండ్రఫ్ని ఇంకా ఏదైనా డర్ట్ కానీ లేదంటే ఫ్లేక్స్ కానీ ఎలర్జీస్ కానీ ఉన్నట్లయితే వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసి మీ స్కాల్ప్ని బాగా క్లీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మన స్కాల్ప్ క్లీన్గా ఉంటుందో అప్పుడు మన హెయిర్ అనేది రాలకుండా కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో మనం అలోవెరా జెల్ని ఇంకా విటమిన్ ఈ ఆయిల్ని మనం ఇందులో బాదం ఆయిల్ని కూడా యాడ్ చేసాం కాబట్టి బాదం ఆయిల్ మీ హెయిర్కి ఎంతో మంచిది. అది అందులో ఉన్న ప్రోటీన్స్ కానీ అవన్నీ కూడా మీ హెయిర్కి ఎంతో మంచి నరిష్మెంట్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో బాదం ఆయిల్ అనేది మనం ఒకవేళ హెయిర్కి అప్లై చేసినట్లయితే అది మీ హెయిర్ని బాగా కండిషనర్ చేసి మీ స్కాల్ప్ని, మీ రూట్స్ని కూడా హెయిర్ రూట్స్ని కూడా బాగా స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు మీ హెయిర్ని రాలకుండా ఆపడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ సెరమ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ సెరమ్ని మీరు మీ స్కాల్ప్కి అప్లై చేసుకుని మీ హెయిర్ అంతటికి కూడా అప్లై చేసుకుని దాన్ని స్ప్లిట్ ఎండ్స్ వరకు అంటే ఎండ్స్ వరకు కూడా బాగా రూట్స్ నుంచి ఎండ్స్ వరకు కూడా బాగా ఈ సెరమ్ని అప్లై చేసుకుని మీరు షాంపూ చేసుకోవాలి. ఒక 1 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత షాంపూ చేసుకోవాలి. మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. సో ఇలా కనుక మీరు చేసినట్లయితే మీ హెయిర్ అనేది రాలకుండా మీరు కాపాడుకోవచ్చు. ఈ సెరమ్ని అప్లై చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ వరకు మీరు మసాజ్ చేసి తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎలాంటి కండిషనర్స్ ఇంకా సెరమ్స్ని పెట్టకుండా మీరు మీ హెయిర్ని మేనేజబుల్గా ఉంచుకోవచ్చు. సో అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మీరు షాంపూ ఇంకా కండిషనర్ అయిపోయి మీరు హెయిర్ డ్రై చేసుకునే ముందు కొంచెం వెట్గా ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మీరు లివాన్ సెరమ్స్ ఎలా అయితే అప్లై చేసుకుంటారో ఆ విధంగా కూడా ఇది లివాన్ సెరం లాగా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు అది లివాన్ సెరం లాగా మీ హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది బాగా మేనేజబుల్గా ఉంటుంది. మీ హెయిర్కి కావాల్సిన బాదం ఆయిల్ కానీ విటమిన్ ఈ ఇవన్నీ కూడా మీకు ఎంతో మంచి నరిష్మెంట్స్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీ హెయిర్కి లభిస్తాయి. దానివల్ల మీ హెయిర్ అనేది రాలకుండా కాపాడుకోవచ్చు. అలోవెరా జెల్ని యూజ్ చేశాం కాబట్టి మీ హెయిర్ అనేది మేనేజబుల్గా ఉంటుంది, సిల్కీగా ఇంకా స్మూత్గా ఉంటుంది. సో ఈ విధంగా ఈ హెయిర్ సెరమ్ని మీరు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుని రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు కంఫర్టబుల్ అయితే లివాన్ సెరం లాగా ఉంచుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉన్నట్లయితే లివాన్ సెరం లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వాష్ చేసిన తర్వాత కండిషనర్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బిఫోర్ వాష్కి ప్యాక్ లాగా అప్లై చేసుకుని కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి మందారం పౌడర్, హైబిస్కస్ పౌడర్ ఉంటుంది. దీన్ని మీరు ఇంట్లో అయినా మీరు హైబిస్కస్ పువ్వుని అంటే మందారం పువ్వుని బాగా డ్రై చేసుకుని ఇంట్లో కూడా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మార్కెట్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆమ్లం నూనె, నువ్వుల నూనె, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్. ఈ రెమెడీ వచ్చేసి ఒక హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్. ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఒక కంటైనర్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ బౌల్లో మనం కొంచెం ఆమ్లం నూనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నువ్వుల నూనెని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు మందారం పౌడర్ కాబట్టి ఈ మందారం పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మీకు ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ఒకవేళ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక కంటైనర్లో కానీ ఒక బాటిల్లో ఎందులో అయితే మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి బాటిల్లో మీరు ఈ ఆయిల్స్ని మిక్స్ చేసుకోవాలి. అంటే హాఫ్ రేషియోలో మిక్స్ చేసుకోవాలి. 50% ఆముదం నూనె వేసుకున్నట్లయితే 50% మీరు నువ్వుల నూనెని యాడ్ చేసుకోవాలి. అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మందారం పౌడర్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ది కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకుని ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మీరు క్లోజ్ చేసుకుని అంటే మూత పెట్టేసుకొని కవర్ చేసుకుని సన్లో ఒక 15 కానీ 10 డేస్ వరకు కానీ దీన్ని మనం హీట్లో ఉంచాలి. అప్పుడు మనకి ఈ మందారం పౌడర్లో ఉన్న క్వాలిటీస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లో ఇన్ఫ్యూజ్ అవుతాయి. అప్పుడు మనకి ఆయిల్ యూస్ చేసుకోవడానికి రెడీ అయినట్టు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసేసి మీరు నీట్గా దీన్ని ఎండలో పెట్టుకొని ఒక 15 డేస్ తర్వాత దీన్ని మళ్ళీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఏంటంటే మనకి ఎప్పుడే కానీ స్కాల్ప్కి ఇంకా రూట్స్ అంతటికి ఇంకా హెయిర్ లెంత్కి కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ ఆయిల్ని ఇలాగే యూస్ చేయాలి అంటే కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు హీట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఎండలో పెట్టిన తర్వాత మీరు దీన్ని ఒకవేళ మందారం పౌడర్ కానీ లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ కానీ మీకు హెయిర్కి అప్లై చేసేటప్పుడు తగులుతుంది అనుకుంటే మాత్రం దాన్ని మీరు స్ట్రెయిన్ చేసుకొని కూడా ఈ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. లేదంటే మీరు ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా టైంలో కూడా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. ఇది మీకు బాగా కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఆయిల్ అనేది మీకు ఎప్పుడైతే మనము ఇందులో ఆముదం నూనెని యాడ్ చేసామో ఆముదం నూనె మీ హెయిర్ రూట్స్ ని బాగా స్ట్రాంగ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం నువ్వుల నూనెని యాడ్ చేయడం వల్ల నువ్వుల నూనె కూడా మీ హెయిర్ ని లాంగ్ గా ఇంకా థిక్ గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం మందారం పౌడర్ ని యాడ్ చేసాం కాబట్టి మందారం కూడా మన హెయిర్ కి ఎంతో మంచిగా కండిషనరింగ్ గా నరిష్మెంట్స్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీ హెయిర్ ని రాలకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తాయి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ ని యాడ్ చేసాం కదా, ఫ్లాక్స్ సీడ్స్ కూడా మీ హెయిర్ కి చాలా 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 మంచివి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ లో తీసుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసి దాన్ని ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు, లేదంటే దాన్ని రోస్ట్ చేసేసి మీరు పౌడర్ చేసుకుని వాటర్లో వేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇది ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ అనేది మీ హెయిర్కి ఇంకా మీ హెల్త్కి మీ బాడీకి కూడా చాలా మంచిది. ఇది మీ హెయిర్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ యాడ్ చేసి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసిన వల్ల ఇవన్నీ కూడా మీ హెయిర్ని రాళ్ళం తగ్గించేసి మీ హెయిర్ని ఎంతో లాంగ్గా ఇంకా థిక్గా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. మీ హెయిర్ని మందారం కూడా యాడ్ చేశాం కాబట్టి ఇది మీ హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులో మనం ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యూస్ చేస్తాం కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి కూడా మీకు హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి ఇప్పుడు కెమికల్స్ ఉన్న సెరమ్స్ని కానీ లివ్ ఆన్ కండిషనర్స్ని కానీ వాష్ ఆఫ్టర్ కండిషనర్స్ని కానీ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి షాంపూస్ అని లేదంటే స్ట్రైట్నర్స్ అని రీబాండింగ్స్ అని ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు కెమికల్స్ ఎక్కువగా మన హెయిర్ని యూజ్ అవుతూ ఉంటాయి, మన హెయిర్ పైన యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా మనకి మన హెయిర్ని డ్యామేజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం మంచిగా ఇలాంటి ఆయిల్ని ఒకవేళ ప్రిపేర్ చేసుకుని మీరు యూజ్ చేసినట్లయితే ఇది మీ హెయిర్ డ్యామేజ్డ్ హెయిర్ని ఎంతో బాగా రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ని కూడా ఆ కెమికల్స్ అన్ని హార్ష్ కెమికల్స్ నుంచి కూడా మీ హెయిర్ని రిపేర్ చేసి మళ్ళీ సాఫ్ట్గా ఇంకా స్మూత్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మీరు ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా మీ స్కాల్ప్కి ఇంకా మొత్తం హెయిర్ లెంత్కి అప్లై చేసుకొని దీన్ని మీరు తర్వాత నార్మల్గా షాంపూతో వాష్ చేసుకొని మళ్ళీ కండిషనర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు 1 hour నుంచి 2 hours పాటు ఉంచుకోవచ్చు, లేదంటే ఓవర్ నైట్ కూడా అంటే నైట్ టైం అప్లై చేసుకుని నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎప్పుడైతే హెయిర్ని వాష్ చేస్తారో అప్పుడే మీకు తేడా అనేది బాగా తెలుస్తుంది. మీ హెయిర్ అనేది బాగా మేనేజబుల్గా ఉంటుంది, థిక్గా ఇంకా షైనీగా కనిపిస్తుంది అండ్ స్మూత్గా కూడా అనిపిస్తుంది. ఒక 2 to 3 టైమ్ యూజెస్లో మీకు హెయిర్ అనేది కొంచెం రాళ్ళని తగ్గుతాం స్టార్ట్ అవుతుంది అండ్ మీ హెయిర్ కూడా బాగా మేనేజబుల్ అవుతుంది. డ్యామేజ్ ఉన్నట్లయితే అది రిపేర్ అవుతుంది, మీ హెయిర్ గ్లాసీగా ఇంకా షైనీగా సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. థర్డ్ రెమెడీ వచ్చేసి హెయిర్ ప్యాక్. ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాలి మందారం పొడి, పెరుగు, నిమ్మకాయ, మెంతుల పొడి. ఈ మెంతుల పొడిని యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు
మెంతుల్ని నానబెట్టుకుని మెంతుల పేస్ట్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ మెంతుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మందారం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మీరు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మెంతుల పొడిని ఇంకా మందారం పువ్వు పొడిని యాడ్ చేసాం. సో ఈ రెండు కూడా మీ హెయిర్కి ఎంతో బాగా కండిషనర్ చేసి మీ హెయిర్కి నరిష్మెంట్స్ని ఇవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. అందువల్ల మీ స్కాల్ప్ అనేది క్లీన్గా ఉంటుంది, డాండ్రఫ్ రాకుండా మీకు కాపాడుకోవచ్చు. అండ్ మీ హెయిర్ రూట్స్ అనేవి కూడా బాగా స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అందువల్ల మీ హెయిర్ అనేది రాలకుండా తగ్గించుకోవచ్చు. ఇందులో మనం పెరుగుని యాడ్ చేసాం కదా, పెరుగు కూడా మీకు నరిష్మెంట్స్ని ఇంకా ప్రోటీన్స్ని ఇవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది మీ స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది, హైడ్రేటెడ్గా ఉంచుతుంది, నరిష్డ్గా ఇంకా మేనేజబుల్గా ఉంచడానికి మీ హెయిర్ని కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేయడం వల్ల లెమన్ జ్యూస్ అనేది మీ హెయిర్కి ఒక మంచి గ్లాసీ షైన్ ఇస్తుంది, సాఫ్ట్గా ఇంకా షైనీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది కూడా మీ స్కాల్ప్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ని, డర్ట్ని ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్లయితే మీకు డాండ్రఫ్ అనేది తొందరగా ఫామ్ అవుతుంది కదా, అందుకని ఇది కూడా మీకు ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది లెమన్ జ్యూస్ అనేది. సో ఇలా మీరు ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏమేమి యాడ్ చేసాం, మందారం పౌడర్, మెంతుల పౌడర్, పెరుగు ఇంకా లెమన్ జ్యూస్. సో ఇవన్నీ కూడా మీ హెయిర్కి ఎంతో బాగా నరిష్మెంట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మీ హెయిర్కి ఎంతో న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి హార్మ్ అనేది మీకు మీ హెయిర్ని కలిగించదు. ఇది మీ హెయిర్ని డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది. అండ్ మీ డ్యామేజ్ హెయిర్ ఉన్నట్లయితే దాన్ని కూడా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ స్మూత్గా ఇంకా మేనేజబుల్గా చేస్తుంది. 1 టైం యూజ్లోనే మీకు మీ హెయిర్ని రిపేర్ కాకపోతే దీన్ని రెగ్యులర్గా అంటే ఒక 2 to 3 వీక్స్ పాటు మీరు కనుక ఇది రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకే చేంజ్ అనేది మీరు కంపల్సరీగా మీకు తెలుస్తుంది. సో ఇలా మీరు ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని ఇలా రెగ్యులర్గా ఒక వీక్లో 2 to 3 టైమ్స్ ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇలాంటి ప్యాక్స్ ఇంకా ఇప్పుడు చూసినట్టు ఇంట్లో చేసుకున్న సెరమ్స్ కానీ లేదంటే ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ మీరు ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా మీకు మీ హెయిర్ని రాళ్ళని తగ్గించి మీ హెయిర్ని నీట్గా ఇంకా మేనేజబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్నర్గా కూడా మీరు ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఇంకా ఐరన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మీ హెయిర్ అనేది రాలకుండా మీరు కాపాడుకోవచ్చు. అండ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి. అండ్ మీ నిద్ర కూడా మీకు ప్రాపర్గా ఉండాలి. సో ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నట్లయితే మీ హెయిర్ మీరు హెల్దీగా ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని, డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.